నమస్తే. ప్రస్తుతం నేను లోక్ భవన్ దగ్గర ఉన్నా. అదేంటి లోక్ భవన్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? రాజ్ భవన్ పేరు ఇప్పుడు లోక్ భవన్గా మార్చబడింది. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దేశంలో ఉన్నటువంటి రాజ్ భవన్ల పేర్లను ఇకపై లోక్ భవన్గా మార్చనుంది. లెఫ్టినెంట్ గవర్నర్లు నివసించే భవనాలను కూడా రాజ్ నివాసులను లోక్ నివాసులుగా మార్చనుంది. అదేవిధంగా పిఎంఓ కార్యాలయం అంటే ప్రధానమంత్రి కార్యాలయం పేరు కూడా ఇక నుంచి సేవా తీర్థుగా కేంద్ర ప్రభుత్వం మార్చనుంది. మనకి వెనుక బోర్డు కూడా కనిపిస్తూ ఉంది, మీరు చూసుకోవచ్చు. రాజ్ భవన్ అని ఉండే మనకి ఇక్కడ, ఇప్పుడు లోక్ భవన్ అని పడింది. అంటే ఈ రోడ్డును మొత్తం మనం దాదాపుగా రాజ్ భవన్ రోడ్ అనే పిలుస్తుంటాం దాదాపు, కానీ కొత్తగా లోక్ భవన్ అనేది ఇక్కడ బోర్డు కూడా మనకు కనిపిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం దీని గురించి ఎందుకు కీలక నిర్ణయం తీసుకుంటుందంటే, వాస్తవంగా కూడా ఈ రాజ్ నివాస్ కానీ లేకపోతే రాజ్ భవన్ అనే పేర్లు బ్రిటిష్ కాలం నాటి పేర్లు. బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉన్నప్పుడు వాళ్ళు నియమించిన పెట్టిన పేర్లు. అంటే ఈ పేర్లు ఎట్లా ఉన్నాయంటే నియంతృత్వ పోకడకు ఏదో పెత్తనం చేసే విధంగా నియంత పోకడలకు ఆ రకంగా ఉన్నాయి. కాబట్టి అట్లా ఉండొద్దు, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజలకు సేవ చేస్తున్నాం. అందులో భాగంగానే రాజ్ భవన్ రాజ్ నివాసులు కాదు లోక్ భవన్ లోక్ నివాసులుగా మార్చడం అనేది కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అదేవిధంగా ప్రధానమంత్రి కొత్త కార్యాలయం పేరు కూడా ఇక నుంచి పిఎంఓ ఆఫీస్ అనవృద్ధిగా సేవా తీర్థ అని అనాలి. అంటే మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఏవైనా రాజ్ భవన్ అయినా గవర్నర్ నివసించే లేదా లెఫ్టినెంట్ గవర్నర్ నివసించే భవనాలు ప్రజల కోసం సేవ చేయడానికి ప్రజాస్వామ్యంలో ఉన్నారు కాబట్టి, కేవలం ప్రజల కోసం పనిచేస్తున్నారు కాబట్టి రాచరిక పోకడలు ఉండొద్దు, అందుకే రాజ్ భవన్ లేకపోతే రాజ్ నివాసం ఉండొద్దు అనే కారణంతో కేవలం ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని మాత్రమే ఈ పేర్లను నియమించడం జరిగింది అనేది కేంద్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా మనకు చాలా ఏళ్ళుగా రాజ్ భవన్ రోడ్డు సోమాజిగూడలో లేకపోతే ఖైరతాబాద్లో ఉన్నటువంటి రాజ్ భవన్ అనే పేరు బాగా నానుడి ఉంది, మనకు ఎప్పుడు నోట్లో మెదులుతుంటుంది. ఇక నుంచి లోక్ భవన్ పేరుగా పిలుచుకోవాలి. ఈ పేరు మనకు అలవాటు పడడానికి కూడా చాలా టైమే పట్టే అవకాశం ఉంటుంది. ఏదేమైనా కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి అటు ప్రతిపక్షాలు పేర్లు మారవడం కాదు, ప్రజల జీవితాలు మార్చాలని వాళ్ళు కూడా పార్లమెంటులో కానీ బయట మీడియాతోటి కూడా చాలా గగ్గోలు పెడుతున్న పరిస్థితి, మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పేర్లు మార్చినంత మాత్రాన భారతదేశంలో ప్రజల జీవితాలు మార్చడం కాదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా ప్రజలపై పట్టి ఉంటే వాళ్ళ జీవితాలను మార్చండి, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి అని అటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కీలక నిర్ణయంతో ఇకపై భారతదేశంలో ఉన్నటువంటి రాజ్ భవన్ పేర్లను ఇకపై లోక్ భవన్లుగా, లెఫ్టినెంట్ గవర్నర్ నివసించే రాజ్ నివాస్ పేర్లను లోక్ నివాస్ పేర్లుగా మార్చబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనకి ఇక్కడ లోక్ భవన్ అనే పేరు పెట్టేసిర్రు, అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక ప్రధానమంత్రి కార్యాలయం కొత్త కార్యాలయం పేరు కూడా సేవా తీర్థిగా మార్చబడింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.